అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2004 సాధారణ ఎన్నికలలో ప్రధాన ఘట్టం ప్రజలు ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని చెప్పడం అనేటటువంటి ఘట్టం పూర్తయింది. ఇక పూర్తి కావాల్సింది జూన్ 4వ తేదీన కౌంటింగ్. ప్రజా నిర్ణయం అయితే జరిగిపోయింది. దీని మీద రకరకాల విశ్లేషణలు వస్తా ఉన్నాయి. పోలింగ్ శాతం గతం కన్నా 2019 కన్నా పెరిగినటువంటి దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. పోలింగ్ శాతం పెరుగుదల అనేది విపక్షాలకు అనుకూలం అనేటటువంటి అంశం కూడా తాజా పరిస్థితుల్లో మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మమతా బెనర్జీ గారి విషయంలో కానీ చూస్తే గత సాధారణ ఎన్నికల్లో కన్నా మరి మొన్న మమతా బెనర్జీ గారు 213 సీట్లు సాధించినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. కానీ అది మమతా బెనర్జీ గారికి అనుకూలంగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. అయితే అది సునామీగా ఉండబోతుందా, సాధారణ మెజారిటీతో ఉండబోతుందా అనేది ఎన్నికల తర్వాత మాత్రమే చెప్పగలిగినటువంటి పరిస్థితి. ఏదైతే పోలైన ఓట్లలో గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొనటం, మరి ప్రతిపక్షాలకు పట్టు ఉంది అనుకుంటున్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గటం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది అనేది సుస్పష్టమైనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఓటమి చెందుతాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఆందోళనకు దిగుతారు. ఓటింగ్ ప్రక్రియకి ఎలాగోలా అడ్డంకులు సృష్టించాలని చూస్తారు. అదే జరిగింది. చాలా చోట్ల పచ్చముట్టాలు విధ్వంసకాండకు తెరదీశాయి. అంతెందుకు ప్రశాంతంగా పోలింగ్ జరిగేటటువంటి మా నల్లపాడులో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు లేవు అనేటటువంటి ఉద్దేశంతో క్యాండిడేట్ స్వయంగా పెద్ద బెటాలియన్ తోటి హై స్కూల్ ప్రాంగణంలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చి హడావుడి చేయటం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా అడ్డుకోవటంతో మరి జారుకున్న పరిస్థితి. కానీ పరోక్షంగా అక్కడ ఒక 200-300 ఓట్లు పోలవ్వాల్సినటువంటి ఓట్లు ఆ గలాటా వల్ల వెనకబడినటువంటి పరిస్థితి. కొంతమేర ఉద్యోగస్తులు ప్రాసెస్ డిలే చేస్తూ పరోక్షంగా ప్రతిపక్షాలకు సహకరించారు. ఏంటంటే ఓటింగ్ ఎంత తక్కువ పడితే అంత లాభం వాళ్ళకు అనేటటువంటి విధంగా ఉద్యోగులు పరోక్ష సహకారాన్ని అందించారు. కానీ ప్రజా చైతన్యం మాత్రం వెల్లువెత్తింది. ప్రజలు తమకు మేలు చేసినటువంటి వ్యక్తిని గెలిపించుకోవటానికి మరి కట్టుబడి ఉన్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా గంటల తరబడి వేచి ఉండి మరి ఓట్లు వేసినటువంటి పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి మధ్య జరిగేటటువంటి పోరాటం మీద అని చెప్పేసి చెప్పారో అదే జరిగింది. ఇక్కడ పేదలంతా కూడా ఒక త్రాటి మీద నడిచి
ముఖ్యంగా పేద మహిళలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు పొందారో, ఏదైతే ఆయన పదే పదే కోరాడో, నేను 130 పైగా 130 సార్ల కన్నా ఎక్కువగా మీకు బటన్ నొక్కి ఉన్నాను, మీరు 2 బటన్లు నా కోసం నొక్కండి అనే దానికి మంచి స్పందన వచ్చింది అనేది అర్థమవుతాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం కూడా ఒకటి ఉంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంత చేసి కూడా విపక్షాలు ఒకవేళ కూటమిగా కట్టినప్పటికీ కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఉండాలి. వాళ్ళు పోటీ ఇవ్వగలిగారు, చాలా చోట్ల దాడులు చేయగలిగారు అంటే ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశము. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీని, ప్రభుత్వాన్ని సమపాళ్లలో చూసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. దాని ఫలితాన్ని ఇప్పుడు కొంతమేర ఈ ఎన్నికల్లో ఆయన చేదు అనుభవాన్ని రుచి చూశారు అని చెప్పక తప్పని పరిస్థితి. పార్టీలో పెద్ద చిన్న కార్యకర్తల్ని తెల్లవారుజామునే ఉదయాన్నే 4:30 సమయంలోనే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తూ అనునిత్యం కూడా కార్యకర్తల్ని, నాయకులను, ద్వితీయ, ప్రథమ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల్ని కలిసేటటువంటి అవకాశం ఆయన ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయనగా అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాడు. ఎవరి సలహా విన్నాడో తెలియదు కానీ, ఎవరి కోసం ఆ పని చేయలేదో తెలియదు కానీ, నాయకుల్ని, ప్రజల్ని కలవడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్న దాని ఫలితాన్ని ఈ రోజున అనుభవించాడు. కొంతమేర నాయకుల్లో నిర్లిప్తత. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాను అంటే వాలంటీర్లు ఏం చేస్తారు? కొరియర్ పాత్ర నిర్వహిస్తారు. కార్యకర్త అలా కాదు, రక్తాన్ని ఓడుతాడు. నాయకుడి కోసం దేనికైనా తెగించేవాడు కార్యకర్త. ఆ కార్యకర్త ముఖ్యమంత్రిని కలవలేకపోయాడనేటటువంటి అసంతృప్తితో ఉండబట్టే విపక్షాలు పోటీ ఇవ్వగలిగే అన్న సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఎన్నికల ద్వారా. ఒక రకంగా కొద్దో గొప్ప సీట్లు తగ్గటం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాజిటివ్ లెసన్ గా దాన్ని తీసుకోవాలి. పార్టీ అంటే, పార్టీని నడపటం అంటే, పార్టీని ఉత్సాహపరచటం అంటే, పార్టీని బలోపేతం చేసుకోవటం అంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరకు చేర్చటమే కాదు, మానవీయ కోణాన్ని కూడా కార్యకర్తలు ఆశిస్తారు. తమ నాయకుడు ఎప్పుడు వెళ్ళినా పలకరించవచ్చు, తమ నాయకుడిని మేము నేరుగా కలవచ్చు అనేటటువంటి ఆత్మవిశ్వాసం కార్యకర్తలకి కావాలి. అలాంటి పరిస్థితులు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫలితాన్ని అనుభవించారు. ఈ ఎన్నికల్లో అసలు ఎలాంటి ఉద్యమాలు చేయని, ప్రజల కోసం పోరాడిన దాఖలాలు లేని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే హైదరాబాద్ వదిలి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి పోటీ ఇవ్వగలిగారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యకర్తలకు భరోసా ఇవ్వటంలో, తన కార్యకర్తలను కలవటంలో, నేరుగా కలవటంలో, వాళ్ళకి అవకాశం ఇవ్వటంలో మానవీయ కోణాన్ని ప్రదర్శించలేకపోవటమే. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు అనేటటువంటి ఒక వాతావరణం ఉంది. దానికి కారణం ఎవరు, సలహాదారులు ఎవరు అనే దాని జోలి నేను పోను.
దీన్ని ఒక గుణపాఠంగా నేర్చుకొని స్వీకరించి ఏదైతే దీన్ని ముందు కాలంలో సరి చేసుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగు ఉండదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసినటువంటి మేళ్ల వల్ల, ప్రజలకు అందించినటువంటి అభివృద్ధి వల్ల, ప్రజలకు అందించినటువంటి 17 మెడికల్ కాలేజీల వల్ల, ప్రజలకు అందించినటువంటి సీపోర్టుల వల్ల, ప్రజలకు అందించబోతున్నటువంటి ఎయిర్పోర్ట్ వల్ల, ప్రజలకు పెంచినటువంటి ఉద్యోగ అవకాశాల వల్ల, మరియు పాలనంటే ఒక విశ్వాసం, నమ్మకాన్ని కల్పించినందువల్ల మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలుగుతున్నాడు. కార్యకర్తలను, నాయకులను నిర్లక్ష్యం చేయటం వల్ల తన కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరో, తన జపాన్నే పట్టించే వాళ్ళు ఎవరో గుర్తించకపోవటం వల్ల గట్టి పోటీని ఎదుర్కొన్నాడు అని చెప్పటం నిర్వివాదాంశం. ఇకపై రాబోయే కాలంలో తన వారెవరు, తన కోసం పనిచేసే వాళ్ళు ఎవరు, వాళ్ళకి తాను ఏ రకమైన గుర్తింపు ఇస్తున్నాను అనేటటువంటి విషయాన్ని అతను పరిగణలోకి తీసుకుంటే అతను ఆశించినట్లుగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కొనసాగుతాడు. లేదు ఇదే మోసధోరణి, ఇదే పద్ధతి కానీ అతను కొనసాగిస్తే ప్రమాద ఘటికలు మోగించడానికి ప్రజాస్వామ్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. నమస్తే.